బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలంలో సర్వసభ సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ నర్రా నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మండల పరిషత్ అధ్యక్షురాలు మోపిదేవి విజయ నిర్మల, హరినాథ్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో మండలంలోని వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాల వారీగా పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేశారు. 5 సంవత్సరాలు ఇంకా 2 నెలలు ఇంకా ఉంది. చివరి మీటింగ్ చాలా బాగా జరిగింది, చాలా బాగుంది కూడా. నన్ను ఒక ఎంపీపీగా మా శ్రీమతిని ఎంపీపీగా చేయడానికి అప్పట్లో నేను మా అన్నగారు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అటు టీడీపీ వాళ్ళు కానీ ఇటు మా వైసీపీ ప్రజలు కానీ ఈ మండలాన్ని మాకు ఎనామస్గా ఇవ్వడం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోష విషయం. వాళ్ళ నమ్ముకున్న దానికి మేము ఏమాత్రం కూడా తగ్గనే కూడానే ఈ మండల అభివృద్ధి కోసం 1,75 లక్షలు సంబంధించిన వర్క్ చేశాం. ఆ బిల్లుగా ఇవ్వడం పేమెంట్ అయిపోయింది. ఇంకా 1,40 లక్షల వరకు ఇప్పుడు ఆల్రెడీ వర్క్లు పెట్టాం. అది కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. అంటే ఈ యొక్క 5 సంవత్సరాలలో ఇంచుమించుగా 3 కోట్ల చిల్లర వరకే వర్క్ చేయడం జరిగింది. ఈ యొక్క మండల అభివృద్ధి కోసం మా వంతు మేము సహకరించాలని చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు మీటింగ్లో 16 డిపార్ట్మెంట్ యొక్క విశ్లేషణగా వారి యొక్క అమూల్య సలహాలతో వారి మాకు చెప్పిన విధానం ప్రకారం మేము ఇచ్చిన సందేశం కూడా చాలా బాగుంది. అలాగనే మన ప్రధాని మోడీ గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు మేరకు ఇటు అన్నగారి సత్యప్రసాద్ గారిని, మా అన్నగారు మోదీ గారు, ఎంపీ గారు, ఎంపీ గారు కానీ ఆదేశాల అనుగుణంగా ప్రతి ఒక్క నెలలో ఈ శానిటైజేషన్ మీద